భయపడ్డాం. ఒకటి ఇంట్లో పోయినా అవసరం ఏం చేసినా ఫోటోకి సిద్ధంగా ఉంటుంది. అంతరాష్ట్ర వాళ్ళు అకౌంట్ వాళ్ళు ఏంటంటే కరెక్ట్ 12 గంటల మధ్యలో 20 వస్తుంది. ఈరోజు అంతవరకు జరపండి అందరూ చూసి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈ రోజు బుధవారం ముఖ్యంగా ఎండ తీవ్రత బాగా ఉంది. దాదాపు చూసినట్టయితే 42 డిగ్రీలు 43 డిగ్రీలు ఇక్కడ ఎండ అనేది తీవ్రంగా ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము ముఖ్యంగా టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. అయినా కానీ గణనీయంగా భక్తుల సంఖ్య అయితే చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. ఎండ తీవ్రత ప్రభావమే కారణం. స్వామివారి ఆలయం ముందు భాగంలో మండపం వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత తవ్వకాలు అయితే తవ్వారు. ముఖ్యంగా బండరాయి అనేది ఇక్కడ బయటపడ్డది. ఇక్కడ చాలా వరకు ముఖ్యంగా స్వామి యొక్క కట్టడాలు అనేవి ఇక్కడ ప్రారంభం కాబోతూ ఉన్నవి. స్వామివారి సన్నిధిలో 11 గంటల సమయం అవుతుంది. ఈ సమయంలోనే ఎండ తీవ్రత అనేది బాగా కనిపిస్తా ఉంది. దాదాపుగా 42 డిగ్రీలు కనిపిస్తా ఉంది ఎండ. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు 3వ తారీఖు బుధవారము, సమయం 11 గంటల ప్రాంతం అవుతుంది. స్వామి సన్నిధికి ఈరోజు భక్తుల సంఖ్య అయితే చాలా వరకు తగ్గింది. స్వామి సన్నిధానానికి భక్తులైతే చేరుకుంటున్నారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. అలంకారం లేదు, అలంకారం కొంచెం పైగా కవర్ కనపడకుండా పైన పైన బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో స్వామి యొక్క ఆలయ పై భాగంలో ఇక్కడ కొన్ని 3 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకి చూడొచ్చు భక్తులంతా కూడా వచ్చి సంతాన ప్రాప్తి కోసము ఇక్కడ చెట్లకు కూడా ఉయ్యాలను కట్టిన క్రమం అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
మాకైతే ఏం రాలే. ఉన్నారండి. లక్ష్మారెడ్డి ఆయన ఉపాధ్యక్షుడు. దేనికి చూడాలి. ఇప్పుడు బోర్లు వచ్చి బోర్లు వచ్చినాయని తెలిసింది. బోర్లు వచ్చినాయని తెలిసింది. ఇచ్చావా? ఇచ్చావా? ఏపా వాళ్ళు ఇచ్చావా?